జూబ్లీ హిల్స్ ఓటర్స్తో ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఓటర్స్ కాదు, న్యాయ నిర్ణేతలు. ఈ 2 ఏళ్ల అరాచక పాలన మీద, ఈ 6 గ్యారంటీల మీద ఈరోజు మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళు పెట్టే బ్లాక్మెయిల్లకు, ప్రలోభాలను తిప్పికొట్టాలని జూబ్లీ హిల్స్ ఓటర్స్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విద్యావంతులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. ఇలా 6 గ్యారంటీలు రాష్ట్రంలో కొంతమంది ఏ టీం బి టీంలో చర్చ పెడుతున్నారు. 2 టీములు ఉన్నాయి ఈ స్టేట్లో. దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. 2 టీములు. ఒకటేమో 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం, ఒకటేమో గల్లా పట్టుకొని 6 గ్యారంటీలు అమలు చేయమని అడుగుతున్న టీం. బీజేపీ సైలెంట్, దెర్ ఇస్ నో టీమ్. బీజేపీ దేని మీద మాట్లాడతలేదు. ఈ రాష్ట్రంలో అరాచకాల మీద మాట్లాడదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదు. ఈరోజు 2 టీంల మధ్యనే పోటీ. 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం ఒకటైతే, 6 గ్యారంటీలు అమలు చేయమని గల్లా పట్టుకొని పోరాడుతున్న టీం ఒక టీం. 2 టీంల మధ్య జరిగే ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు కావాలంటే మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 6 గ్యారంటీలు ఎగ్గొట్టిన వాళ్ళకు మీరు ఓటేస్తే, మేము గ్యారంటీలు ఇవ్వకుండా తులం బంగారం ఇయ్యమని తేల్చి చెప్పినా మాకే ఓటేసింది, ఇక ఇచ్చేదే లేదు అంటారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ను గుణపాఠం చెప్పండి. జూబ్లీ హిల్స్ ఎన్నికల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అధికారంలోకి రాదు. కానీ వాళ్ళ కనునిప్పు కలుగుతుంది, వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్టబడుతుంది. 6 గ్యారంటీల అమలుకు మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు. కనుక ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ను ఓడించండి. ఈ అరాచక కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పి ఈ రాష్ట్ర ప్రగతికి మీరు దోహదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా.